నమస్తే అండి. జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. మన హైదరాబాద్లో ఇప్పటి వరకు అంటే ఈ మన తెలుగు డాన్సర్స్ దానిలో ఎప్పుడు రాలేదు. సో ఫస్ట్ టైం జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. దీనికి ఫస్ట్ ఆడియన్స్కి అండ్ ధనుష్ సార్కి మెయిన్, ప్రభుదేవ మాస్టర్కి, నిత్యా మీనన్ గారికి, రాశి ఖన్నా గారికి, హోల్ టీమ్, అనిరుద్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే వర్క్ అంటే ఇక్కడ అక్కడ అని చూడకుండా టాలెంట్ని గుర్తించి వాళ్ళు మన హైదరాబాద్, తమిళనాడు అని చూడకుండా ఇప్పుడున్న దానిలో అందరినీ ఎంకరేజ్ చేయాలి అని చెప్పి పిలిచి వర్క్ ఇచ్చారు. సో అది వాళ్ళకి మెయిన్గా థ్యాంక్స్ చెప్పాలి. చాలా హ్యాపీగా ఉందండి, అది మాటలు లేవు. చాలా హ్యాపీ. మాస్టర్ కాల్ చేశారు నాకు. మాస్టర్ కాల్ చేసి ఇలా నేషనల్ అవార్డు వచ్చింది అని అన్నారు. సో వీ ఫెల్ట్ హ్యాపీ. ప్లాన్ చేశారు, సర్ప్రైజ్ అన్నారు, చూడాలి. ఏం లేదండి, ఇలానే ఉండాలి, నలుగురికి మంచి చేయాలి. పొలిటికల్గా అయినా కూడా నలుగురికి మంచి చేసి మంచి పొజిషన్లో ఉండాలి. ఆయన బాగుండాలి, అందరూ బాగుండాలి. ఓపెన్గా ఉంటారు, ఫ్రాంక్గా ఉంటారు. ఏదైనా సరే, ఏదైనా అబద్ధం ఏదైనా చెప్పినా దాన్ని మళ్ళీ నేను అబద్ధం చెప్పాను అవునా అంటే ఫ్రాంక్గా ఒప్పుకుంటారు ఏదైనా సరే. ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ జనాల ముందు చాలాసార్లు సన్మానాలు అయిపోయాయి. సో ఆడియన్స్తో ఏదైనా అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే మీరు ఆడియన్సే నాకు తెలిసి. సో మీతో మాట్లాడితే ఆడియన్స్తో మాట్లాడినట్టే. అఫ్ కోర్స్ అండి, అంటే ఒక పొజిషన్కి రావడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. సో అక్కడికి పైకి వెళ్ళడం కాదు, అక్కడే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండడం కావాలి. అది కొన్ని షోలో వీళ్ళే మంచి కొరియోగ్రాఫర్స్ అని పేరు ఎలా అనిపిస్తుంది అంటే అర్థం కాలేదు. షోలు ఇలాంటి షోలు వాళ్ళకి మంచి ప్రైజ్ అంటే అవార్డు వస్తేనే గొప్పగా అనిపిస్తుంది. నేషనల్ అవార్డు రావటం అనేది నిజంగా చాలా గర్వపడాలి మనం. నిజంగా అంటే తెలుగు వాళ్ళము మనం, అంటే మనల్ని కూడా గుర్తించారు. అరే టాలెంట్ని గుర్తించారు. ఆ టాలెంట్ ఉన్న వాళ్ళల్లో మన తెలుగు వాళ్ళు ఉండడం అనేది మనం గర్వించదగ్గ విషయం. ఏ చిన్నది పెద్దదని కాదండి, ఎవరికైనా ఒక ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అంటే అది అందరికీ చాలా టాప్లో ఉన్నట్టే ఫీల్ అవుతారు. సో అది కాదు, జాతీయ అవార్డు ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కొంచెం స్పెషల్గా చూస్తాం.